ముందుగా ముఖ్యాంశాలు. టేకులపల్లి ఘటనపై మంత్రి సీరియస్. ఘటనలు పునరావృతం కాకుండా చూడండి. స్థానిక అధికారులను ఆదేశించిన మంత్రి రామ్రెడ్డి. కొత్తగూడెంలో చేనేత మేళా, కార్మికుల సంక్షేమానికి పలు పథకాలు. ఖమ్మం సమీక్షా సమావేశంలో మంత్రి శంకర్రావు. ఇరవైన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఖమ్మం రాక. జిల్లా కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసిన డీసీసీబీ. సీఆర్పీఎఫ్ పోలీసుల ఆటలు, భద్రాద్రి వాసులను ఆసక్తిపరిచిన ఫుట్బాల్ పోటీ. వార్తల్లోని వివరాలు. సమర్థులున్న చోట సమస్యలుండవని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి శంకర్రావు తెలిపారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ సమర్థవంతమైన అధికారిని, సమస్యలు పరిష్కరించడంలో దిట్టని కొనియాడారు మంత్రి. ఖమ్మం పట్టణం టీటీడీసీలో చేనేత జౌళి శాఖ సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర మంత్రి శంకర్రావు, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలోనూ మంత్రి శంకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా కలెక్టర్ను గుడ్ బాయ్ అని ప్రశంసించారు. వచ్చే నెలలో కొత్తగూడెం పట్టణంలో చేనేత మేళా నిర్వహిస్తామని చెప్పారు. చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను మంత్రి వివరించారు. మొన్న బుధవారం రోజు ప్రణబ్ ముఖర్జీ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారితో కలవడం జరిగింది. మన రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా చేనేత కార్మికుల గురించి సహాయం చేయాలని వారు ఒక రిప్రజెంటేషన్ అలీగఢ్కి వెళ్ళినప్పుడు చేనేత కార్మికులు అంటే వాళ్ళను బూంద్కార్ అంటారు. బూంద్కార్ అని అంటే హిందీలో బూంద్కార్ అంటే చేనేత కార్మికులు, వాళ్ళ బూంద్కర్ గారు. అయితే వాళ్ళ స్థితిగతుల దాని విషయంలో కూడా వారు ప్రత్యేకంగా వారికి ప్యాకేజ్ ఇవ్వాలని దీంతో 3,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా చేనేత కార్మికులు కేటాయించడం జరిగింది. దాంట్లో మన రాష్ట్రానికి 387 కోట్ల రూపాయలు దాన్ని రిలీజ్ చేయమని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు వారు తక్షణం దాని గురించి స్పందించినారు. దీన్ని డీటెయిల్ అది పంపించండి, రిలీజ్ చేస్తానని చెప్పడం జరిగింది. వారికి థ్యాంక్స్. ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అబాసుపాలు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపించింది. కనీసం ప్రజలిచ్చిన దరఖాస్తులను పరిశీలించకుండానే అక్కడికక్కడే చెత్తబుట్టలో పడేస్తున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లా టేకులపల్లిలో రచ్చబండ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర మంత్రి రామ్రెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రచ్చబండ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని రామ్రెడ్డి సభలో తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న కొద్దిసేపటికే అవన్నీ చెత్తకుండీలో గ్రామస్తులకు దర్శనమిచ్చాయి. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఫోన్ వచ్చింది ఇప్పుడే నువ్వు దిగకు మట్టుకున్నాడు. మంత్రి కారును అడ్డుకున్నారు. పోలీసుల సహకారంతో మంత్రి వెళ్లిపోయారు. ఘటనపైన విచారించి బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
పేదల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ ప్రవేశపెట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని ప్రభుత్వం చిత్తశుద్దితో అమలు చేయడం లేదని స్థానిక నాయకుడు బూఖ్యాధల్ సింగ్ విమర్శించారు. రచ్చరచ్చగా చేసి జనాలకు మాయమాటలు చెప్పి ఇవాళ దరఖాస్తు స్వీకరిస్తామని చెప్పి మంత్రి మెప్పు కోసం అధికారులు ఇక్కడ జనానికి తప్పుదోవ పట్టించి వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు స్వీకరించకుండా చెత్తకొండలో పడేసిన సంగతి ఇవాళ ప్రత్యక్షంగా చూడటం జరిగింది. దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. 3,500 కోట్ల రూపాయలు రచ్చబండ కోసం ఖర్చు పెట్టాలని చెప్పి ఆలోచనతో చేశామని చెప్పి వాళ్ళ మంత్రి గారు చెప్పడం జరిగింది. దరఖాస్తు ఇచ్చిన దరఖాస్తుని చెత్తకొండలో పడేసిన అధికారులపై కఠినంగా చర్య తీసుకుని వాళ్ళకి సస్పెండ్ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రేపటి నుండి మేము తీవ్రంగా రాస్తారోకో కార్యక్రమం చేస్తాం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా, ఒడి నుండి ఉపశమనం, మానసిక ప్రశాంతత, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా శిక్షణ. బెంగళూరు పండిట్ శ్రీ రవిశంకర్ సమక్షంలో శిక్షణ పొందిన వెంకట్ గురూజీ నేతృత్వంలో తరగతుల నిర్వహణ. ఖమ్ గట్టయ్య సెంటర్లోని రోటరీ లిమ్ సెంటర్లో ఈ నెల 22 నుంచి నూతన బ్యాచ్ ప్రారంభం. ఉదయం సాయంత్రం 5 గంటల నుండి శిక్షణ. వివరాలకు 9866092343 8341526892 నెంబర్లకు సంప్రదించండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా ప్రారంభోత్సవ ఆహ్వానం. న్యూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ 91.6 KDM BIS హాల్మార్క్ ఏసీ షోరూమ్. గత 15 సంవత్సరాలుగా నాణ్యమైన స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు అందిస్తూ ఖమ్మం పట్టణ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న మా సంస్థ 31/10/2011 సోమవారం ఉదయం 10:55 ఖమ్మం గాంధీ చౌక్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా యాక్సిస్ బ్యాంక్ ATM ప్రక్కన గల నూతన ప్రాంగణంలోనికి అడుగిడుతున్న శుభవేళ మిమ్మలను మనసారా ఆహ్వానిస్తున్నాం. కావున తామెల్లరూ ఇట్టి ప్రారంభోత్సవంకు విచ్చేసి మీ ఆశీర్వాదములు అందజేయవలసిందిగా ప్రార్థించుచున్నాం. ఇట్లు దుగ్గి లక్ష్మి, వైఫ్ ఆఫ్ దుగ్గి శ్రీనివాసరావు, LIC డెవలప్మెంట్ ఆఫీసర్, ఖమ్మం. ఫోన్ 08742224654, సెల్ 9440774654. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి 20వ తేదీన ఖమ్మం రానున్నారు. 2 రోజుల పాటు ఆమె జిల్లాలో పర్యటిస్తారని స్థానిక క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జి తెలిపారు. 20వ తేదీ ఉదయం ఖమ్మం చేరుకుని ఆమె వన సమారాధన కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగే కార్యవర్గ సమావేశంలోనూ స్థానికంగా ఏర్పాటయ్యే కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొంటారని తెలిపారు. ఖమ్మం జిల్లాలో రచ్చబండ కార్యక్రమాలు రసాభాసుగా సాగుతున్నాయి. సిపిఎం, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనలతో కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల జోక్యంతో ఆందోళనలు సద్దుమణిగాయి. ఖమ్మం జిల్లా వైరాలో రచ్చబండ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో వైరా శాసనసభ్యురాలు బానోతు చంద్రావతి పాల్గొన్నారు. రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆందోళనకు దిగింది. ఖాళీ బిందెలతో జెండాలు చేతపట్టుకుని ప్రదర్శనగా రచ్చబండ వేదిక వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు సిపిఎం కార్యకర్తలు. పోలీసులు బలవంతంగా బయటకు పంపించి వేశారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రచ్చబండ కార్యక్రమ బ్యానర్లపైన వైఎస్సార్ చిత్రపటం పెట్టలేదని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. వేదిక మీదకు చొచ్చుకొచ్చిన కార్యకర్తలను పోలీసులు బయటకు పంపించారు. ప్రతి గ్రామం, ప్రతి వ్యక్తి తెలిసిన వాళ్ళే
మీరు నాకే మాట్లాడే అవకాశం చెప్పలేమా? తల్లాడ మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలు దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు. తల్లాడను కరువు మండలంగా ప్రకటించిన నేపథ్యంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బంది పంట నష్టం వివరాలను సేకరిస్తున్నారు. ఎండిపోయిన వరి పొలాలను స్థానిక అధికారులు పరిశీలించారు. విద్యుత్ కోతతో పంటలు ఎండిపోయాయని అధికారులకు రైతులు మొరపెట్టుకున్నారు. ప్రారంభోత్సవ ఆహ్వానం. న్యూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ 91.6 KDM BIS హాల్మార్క్ ఏసీ షోరూమ్. గత 15 సంవత్సరాలుగా నాణ్యమైన స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు అందిస్తూ ఖమ్మం పట్టణ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న మా సంస్థ 31/10/2011 సోమవారం ఉదయం 10:55 ఖమ్మం గాంధీ చౌక్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం ప్రక్కన గల నూతన ప్రాంగణంలోనికి అడుగిడుతున్న శుభవేళ మిమ్మలను మనసారా ఆహ్వానిస్తున్నాం. కావున తామెల్లరూ ఇట్టి ప్రారంభోత్సవంకు విచ్చేసి మీ ఆశీర్వాదములు అందజేయవలసిందిగా ప్రార్థించుతున్నాం. ఇట్లు దుగ్గి లక్ష్మి, వైఫ్ ఆఫ్ దుగ్గి శ్రీనివాసరావు, LIC డెవలప్మెంట్ ఆఫీసర్, ఖమ్మం. ఫోన్ 08742224654. సెల్ 9440774654. నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుతుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. ఫోన్ 08742221777. ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం. స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ, ఏఎంసీ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు C-ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం. ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక: కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454.
స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్ వైరా రోడ్ ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండే సీఆర్పీఎఫ్ జవాన్లు పోలీసులకు కాస్త ఆటవిప్పు దొరికింది. ఎప్పుడూ తుపాకులతో జవాన్లు, లాఠీలతో పోలీసులు కనిపించే దృశ్యాలకు భిన్నంగా పోటాపోటీగా ఫుట్బాల్ ఆడటంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. భద్రాచలం ప్రాంతం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు. వీటితో పాటు మావోయిస్టుల అలజడులు. మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించడానికి భద్రాచలంలో సీఆర్పీఎఫ్ క్యాంపును ఏర్పాటు చేసింది. ఎప్పుడూ అడవులలో కూంబింగ్ చేయటం, లాఠీలు పట్టుకునే లా అండ్ ఆర్డర్ పోలీసులకు సహకరించడం వంటి పనులు చేసే సీఆర్పీఎఫ్ జవాన్లు భద్రాచలంలో ఫుట్బాల్ ఆడారు, కానీ ఓడిపోయారు. భద్రాచలం పట్టణంలోని పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు, వారి కుటుంబాల సభ్యులు పోటీలను తిలకించారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ క్యాంపు కమాండెంట్ మాట్లాడుతూ ఆటలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయని, భద్రాచలం ఫుట్బాల్ టీం బాగా ఆడి సీఆర్పీఎఫ్ టీంను ఓడించిందని అన్నారు. భద్రాచలం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ పట్టణంలోని సివిల్ పోలీసులు కూడా భవిష్యత్తులో భద్రాచలంలో జరిగే ఆటల పోటీలలో పాల్గొంటారని, అందుకోసం ప్రాక్టీస్ చేస్తున్నామని చెప్పారు. మంచి ఫుట్బాల్ టీం ఉన్నట్టు నాకు ఇప్పుడే ఈ మ్యాచ్ చూసిన తర్వాత తెలిసింది. చాలా బాగా ఆడటం జరిగింది. తర్వాత ఇదే విధంగా ఇదే స్ఫూర్తితోటి యాక్చువల్గా మా పోలీస్ టీం కూడా భద్రాచలంలో ఉన్నది. దాన్ని కూడా నేను ప్రాక్టీస్ దింపి చేద్దామని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. ముందు ముందు మీ సహకారంతో మా వాళ్ళతో కూడా ఒక గేమ్ పెడదాము. అలాగే ఆ రోజు కూడా సిఆర్పిఎఫ్ టీం అందరం కలిపి ఒక టీమ్ గా మళ్ళీ ఒకసారి ఒక మంచి టోర్నమెంట్ కండక్ట్ చేద్దామని ఇంత మంచి అవకాశం ఇచ్చారని కృతజ్ఞతలు. I would like to thank you all for coming here, especially the spectators. They give their patience for watching this wonderful match between Bhadrachalam Football Association and CRPF. Both the team played very well. They were very energetic, they were very enthusiastic, and they played in a very well manner. This was a friendly match arranged between CRPF and Bhadrachalam Football Association. Lastly, I would say that initially CRPF team was leading, but eventually Bhadrachalam team won. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టేకులపల్లి ఘటనపై మంత్రి సీరియస్. ఘటనలు పునరావృతం కాకుండా చూడండి. స్థానిక అధికారులను ఆదేశించిన మంత్రి రామ్రెడ్డి. కొత్తగూడెంలో చేనేత మేళా, కార్మికుల సంక్షేమానికి పలు పథకాలు. ఖమ్మం సమీక్షా సమావేశంలో మంత్రి శంకర్రావు. ఇరవైన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఖమ్మం రాక. జిల్లా కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసిన డీసీసీబీ. సీఆర్పీఎఫ్ పోలీసుల ఆటలు, భద్రాద్రి వాసులను ఆసక్తిపరిచిన ఫుట్బాల్ పోటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.